ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియో, చిట్టి వీడియో అండి. చెప్పుకోవడానికి పెద్ద మ్యాటర్ అంటూ కూడా ఏం లేదు. నిజంగా చెప్పాలి అని అంటే సోనియా ఉన్నప్పుడే కొంచెము మనకి కాంట్రవర్సీస్ అని ఉన్నాయి, కొంచెం టాపిక్స్ అనేది దొరికినాయి. కాకపోతే ఎప్పుడైతే తను వెళ్ళిపోయిందో అప్పటి నుండి కొంచెము మనకి టాపిక్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ ఇంకో వచ్చేసి అంటే మనకి ఏమంటారు, మనకి మణికంఠ గురించి ఉంటుంది టాపిక్ వచ్చేసి. చూద్దాం. ఇంకా మనకి నాగార్జున గారు వెళ్ళిపోయే ముందు పెద్ద పెద్ద ట్విస్ట్ ఇచ్చేసి వెళ్ళాడు. అదేంటా అనేది చూద్దాము. వీరాది వీరా అనే సాంగ్ తోటి మనకి నాగార్జున గారి ఎంట్రీ అనేది జరిగిపోతుంది అనమాట. హాయ్ ఆడియన్స్ అని చెప్పేసి వాళ్ళలో బిగ్గెస్ట్ షో అనుకుంటూ హాయ్ ఆదాబ్ నమస్తే అనుకుంటూ ఇంకా ఆడియన్స్ అందరినీ పలకరిస్తారు. మీకు ఎవరి ఇష్టం అంటే యష్మి, విష్ణుప్రియ అని చెప్పేస్తూ ఉంటారు. ఇక మనము ఈరోజు అండి సోమవారం నుండి గురువారం వరకు ఏం జరిగిందో చూసాం కదా, మరి శుక్రవారం రోజు ఏం జరిగిందో చూద్దాము అని చెప్పేసి ఒక టాపిక్ లేదండి. డైరెక్ట్ హౌస్ మేట్స్ని అంటే మరి నాకైతే అదే వచ్చింది. మరి డైరెక్ట్ మనకి హౌస్ మేట్స్ని అందరినీ కలుద్దాము మన టీవీ అని చెప్పేసి అనేస్తాను. సో ఇంకా అక్కడ వచ్చేసి అందరూ నాగార్జునకి హాయ్ చెప్పేస్తారు. ఇక్కడ వచ్చేసి అంటే మనకి చిన్న చిన్న ఏమంటారు, మనకి టాస్క్ లాగా అన్నట్టుగా ఇచ్చేసారు. ఇంకా తెలిసిందే కదా ఎవరు సెల్ఫిష్, ఎవరు మంచిగా ఆడతారు, ఎవరు మంచిగా ఆడే టాపిక్, వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ అన్నీ అడిగేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ వచ్చేసా అండి మనకి ఏమంటారు, మనకి ఇంకా వచ్చేసా అండి పృథ్వీని మనకి నబిల్ మెగా చీఫ్ అవుతాడు కదా. సో అక్కడ వచ్చేసి మనకి నబిల్కి గోల్డెన్ బ్యాండ్ అనేది మనకి పృథ్వీని ఇవ్వమని చెప్తారనమాట. ఏంటి అని అంటే వాళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ అనేది జరిగింది కదా, అందుకని చెప్పేసి పృథ్వీని ఇవ్వమంటారు. సో చెప్పలేమంటే మెగా చీఫ్ కాబట్టి మెగా పవర్స్ కూడా ఉండబోతాయి కావచ్చు ఫ్యూచర్లో. అదొకటి. మణికంఠని మనకి రూమ్కి రమ్మని చెప్పేసి తనను నీకు ఏడవాలనిపిస్తే ఎంత ఏడవాలనిపిస్తే అంత ఏడ్చేసే అని చెప్పేసి అక్కడ మొత్తం టిష్యూస్ బండల్స్ పెట్టేశారు అన్నమాట. అక్కడ ఏంటి అని అంటే ఈ వారం నీకు అన్యాయం జరిగింది అని అనుకున్నావు కదా అని అంటే, సార్ కొంచెం అనిపించిందంటే లేదు నువ్వు అనుకున్నావు అని చెప్పేసి చెప్తారు. ఏడవాలని ఉంటే, ఎమోషనల్ ఉంటే ప్రతిసారి ఏడుస్తూనే ఉన్నావు మణికంఠ, ఆ విధంగా ఏడకూడదు అని అంటే, సార్ నాకు ఎప్పుడంటే అప్పుడు ఏడుపు రాదు అని అంటే, ప్రియ నేను ఏమని పిలుస్తుంది అని చెప్పేసి అడుగుతారు. సో కన్నా, నాని అనుకుంటూ పిలుస్తుంది, ఒక్కొక్కసారి హిట్లర్ అని కూడా పిలుస్తుంది అని చెప్పేసి చెప్తారన్నమాట. ఎందుకు రమ్మంటారు అని అంటే మెయిన్గా వచ్చేసి మణికంఠకి ఫుడ్ వచ్చేసి రాహుల్ అనే పర్సన్ దగ్గర నుండి వచ్చిందంట. మనకి నిన్న వచ్చేసి అండి ప్రియ దగ్గర నుండి వచ్చిందని చెప్తారు కదా, బట్ కాదు, రాహుల్ అనే దగ్గర నుండి వచ్చిందంట. మెసేజ్ మాత్రం ప్రియ దగ్గర నుండి వచ్చేసిందని చెప్తారు. బట్ ఆ మెసేజ్ ఏంటి అనేది ఏది చెప్పారు, మనకి చూపించారు కూడా. సో ఇంకా వచ్చేసి అండి ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటేనే నువ్వు ఆటలో ముందుకు వెళ్ళగలుగుతావు. సో మాట్లాడితే ఏడుస్తావు, అది ఆపేసేయు. ఒక టిష్యూ బెండాన్ని నీ పక్కన పెట్టుకో, లేదంటే టిష్యూ పేపర్ పక్కన పెట్టేసుకో. దాన్ని చూసినప్పుడు అలా నీకు ఏడవకూడదు అన్న ఉద్దేశం రావాలి, ఆడాలి అన్న తపన కలగాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మళ్ళీ మనకి సీతని ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతారండి, మణికంఠ ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పేసి అని అంటే ఇంట్లో వాళ్ళందరూ ఒకటే చెప్తారు, విష్ణుప్రియ అండ్ సీతయ్య అందరూ చెప్తారు, తను స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది సార్ అని చెప్పేసి చెప్తారు. ఒకసారి ఏడుస్తే ఏదో ఎమోషనల్ అని అనుకుంటారు, బట్ ఏంటని అంటే పదే ఏడుస్తే అది ఎవరికైనా కానీ స్ట్రాటజీ ప్లే. ఎమోషనల్గా తను 4 వీక్స్ నుండి నామినేషన్స్లలో ఉంటున్నాడు అని అంటే మేబీ తను ఏడవడం వల్ల, ఎమోషనల్ వల్ల, సింపతి తోటి తను ఇంట్లో ఉంటున్నాడు కావచ్చు అన్న ఫీలింగ్ అనేది కలిగిపోతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసేయండి మనకి 5 మిర్రర్స్ లాగా, మిర్రర్స్ అంటే మిర్రర్స్ కాదు, ఏంటి అని అంటే మనకి డిజైన్ కటింగ్ లాగా ఇచ్చేసి వాటిలో మనకి 4-5 క్యారెక్టర్స్ అనేదిగా ఇచ్చేసారు అన్నట్టు. సెల్ఫిష్, అర్నింగ్, మళ్ళీ ఇంకా వచ్చేసి జెలస్ అలా ఇచ్చారు. తర్వాత వచ్చేసి మనకి సెల్ఫిష్ అండ్ అర్నింగ్ అవి 2 తీసేసారు. లాస్ట్కి వచ్చేసి ఎందుకన్నా అంటే మణికంఠకి 2 వచ్చాయి. సో ఎందుకో ఏమో మరి మళ్ళీ తర్వాత వాటిని పక్కన పెట్టేయమని చెప్పారు. ఎవరికి పెట్టారు ఏంటంటే ఇక తెలిసిందే కదా మనకి, కొంచెము ఇక్కడ కూడా స్ట్రాటజీ ప్లే చేస్తారు, సింపతి చూపిస్తారు, కొంతము ఫ్రెండ్షిప్ అని చూపిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెట్టేశారు. కొంతమందితో చెప్పుకుందాము ఎందుకన్నా అంటే అందులో ఉన్న కొంతమందిలో ఎలాగూ ఎక్కువగా మణికంఠకే వచ్చేస్తాయి నాకు తెలిసి. ఇక్కడ వచ్చేసి అండి మనకి ప్రేరణ వచ్చేసి మణికంఠకు వచ్చేసి అనోనింగ్ అనే పెడుతుంది.
మనకి అనోయింగ్ అని పెడుతుంది. సీతకు వచ్చేసి జెలస్ అని పెడుతుంది. సీతకి ఏంటి అని అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్లో తను నన్ను తీయాలనుకున్నంతంట, కాకపోతే తనను తీసేశారు అని చెప్పేసి ఫీల్ అయిందని చెప్పేసి చెప్తారు. ఇంకా మణికంఠ గురించి సేమ్ రీజన్సే అండి. విష్ణు కూడా మణికంఠకి సెల్ఫిష్ అని పెడుతుంది, నిఖిల్కి వచ్చేసి అనోయింగ్ అని పెడుతుంది. ఏంటి అని అంటే 4th వీక్ వరకు నిఖిల్ గమనించలేదు మమ్మల్ని. సో తర్వాత ఎప్పుడైతే చీఫ్ నుండి తొలగిపోయాడో అప్పటి నుండి అందరితోటి మంచిగా కామన్గా ఉంటున్నాడు అని చెప్పేసి చెప్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నబిల్ అండి. నబిల్ వచ్చేసి విష్ణుని అండ్ యష్మిని పెడతాడు. యష్మిని ఎందుకు అంటే జెలస్ అని పెడతాడు యష్మికి. ఏంటంటే నేను మెగా చీఫ్ అయినప్పుడు తను చాలా ఏడ్చేసారు, పృథ్వీ చీఫ్ అవ్వలేదు అని చెప్పేసి అక్కడ జెలస్గా ఫీల్ అయ్యింది అని చెప్తాడు. విష్ణుకి వచ్చేసి అనోయింగ్ అని పెడతాడు. సో అక్కడ వచ్చేసి మా టీం పేరు కాంతారా కదా సార్, ఇది కలిసి రాదు పేరు అని చెప్పేసి అది సో అన్నెసెసరీ వర్డ్స్ అన్ని మాట్లాడుతూ ఉంటుంది సార్ అని చెప్పేసి చెప్తారనమాట. ఈ విధంగా ఒకరిదొకరు చెప్పుకుంటూనే ఉంటారండి. తర్వాత వచ్చేసేయండి మనకి ఆదిత్య ఓంగారు వచ్చేస్తారు స్టేజ్ పైకి. ఏంటని అంటే ప్రోమో చూసినప్పుడు అండి ఆదిత్య ఓంగారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారేమో అనుకున్నాము. సో ఒక సర్ప్రైజ్ ఉంది, ఒక విషయం ఉంది అని చెప్తే బట్ కాదండి. ఈరోజు వచ్చేసి మనకి ఆదిత్య ఓంగారి బర్త్డేనంట. సో అందుకని చెప్పేసి దాన్ని మనకి కట్ చేసేసారు ప్రోమోలో. ఎందుకు అంటే తను కొంచెం లెవెల్ విష్ణు కంటే బాగానే ఆడతారు కదా అని చెప్పేసి వైల్డ్ కార్డ్ తోటి వస్తారేమో అనుకున్నాము, బట్ కాదు. సో అక్కడ వచ్చేసి తన జర్నీ అదంతా చూపిస్తూ ఉంటారు. ఇక సేమ్ తెలిసిందే కదా మనకి ఒక టాస్క్ అనేది ఉంటుంది, హగ్ అండ్ పంచ్ అని 2 ఇచ్చారనమాట తనకి. హగ్ ఎవరికి అంటే వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొంచెం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెట్టేయాలి. ఇక్కడ వచ్చేసి హగ్ వచ్చేసి నబిల్, పృథ్వీ, విష్ణు, ప్రేరణ అండ్ నిఖిల్ వీళ్ళకి పెట్టాలన్నమాట. మనకి పంచ్ వచ్చేసి మిగతా వాళ్ళకి యష్మి, మణి, సీత వీళ్ళందరికీ పెట్టేశారు. సో ఇక్కడ అండి ఇంతటితోటి మనకి ఎపిసోడ్ అనేది అయిపోతుంది. తర్వాత ఒక టాస్క్ అనేది ఉంది అని చెప్పేసి విప్రో సాఫ్ట్ టచ్ అనేది టాస్క్ అనేది చూపించారు. అక్కడ వాళ్ళకి వచ్చేసి ఒక టవెల్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. టాస్క్ కూడా టోటల్గా చూపించినట్టుగా అనిపించలేదు, జస్ట్ రీడింగ్ చేసేసారు అంతే. మనకి ఏంటి అని అంటే వెళ్ళిపోయే ముందు 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది రేపే రాబోతున్నారు, వాళ్ళంతా రేపే లాంచింగ్ అన్నట్టుగా చెప్పేశారు. నిజంగానే చాలా మంది రివ్యూవర్స్ చెప్పారండి మనకి గౌతమ్, గంగవ్వ, అవినాష్, రోహిణి, హరితేజ గారు ఇలా వస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్పారు. కొంతమంది ప్రియాంక జైన్, శోభా శెట్టి వీళ్ళందరి పేరు చెప్పారన్నమాట. ఏంటి అని అంటే సో ఎవరు వచ్చినా కానీ ఏంటి అని అంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నవారు అంతా ఒకటే గ్రూప్ అయిపోతారండి. ఎందుకనంటే ఆల్రెడీ ఓల్డ్ సీజన్స్లో నుండి తీసుకుంటున్నారు కాబట్టి ఓల్డ్ సీజనా మరి కొత్త వల్ల అనేది మనకు కూడా కన్ఫామ్ లేదు. చాలామంది చెప్పారు అని చెప్పేసి చెప్తున్నాం తప్ప కానీ ఏంటని అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్కడ స్ట్రాటజీలు ప్లే చేయాలి, ఎక్కడ గేమ్ల కన్నింగ్ చూపించాలి, నామినేషన్స్ అప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు 4 వీక్స్ నుండి ఎవరు ఏంటి అనేది కొంచెం చూసుకొనే వస్తారు వాళ్ళు. 4 వీక్స్ ఫాలో కాకపోయినా కానీ వచ్చే ముందు ఎవరు ఏంటి అనేది చెప్పేసి ఫాలో అయ్యే వస్తారు. సో మనకి వాళ్ళకి ఏంటని అంటే దొంగ చేతికి తాళ చేతులు ఇచ్చినట్టుగా అయిపోతుంది కదా. సో ఇంకా చూడాలి మరి వీళ్ళ దాంట్లో వీళ్ళే గొడవ పడుకుంటూ కొత్త వాళ్ళతో కలిసిపోయి ఉంటారా, లేదా వీళ్ళంతా ఒక గ్రూప్ అయిపోతారా, కొత్త వాళ్ళు ఒక గ్రూప్ అయిపోతారా, వచ్చే కొత్త వాళ్ళల్లో ఎవరు విన్నర్ అవుతారు. చాలామంది ఏంటంటే మణికంఠ విన్నర్ అని చెప్పేసి అనుకుంటున్నారు, మణికంఠ ఆర్ నిఖిల్ చెప్పలేము, నబిల్ కూడా కావచ్చు. ఈ ముగ్గురు కాకుండా మనకి వచ్చే కొత్త వాళ్ళ దాంట్లో నుంచి ఎవరైనా వస్తారా అనేది కూడా ఏది తెలియదు కన్ఫామ్గా. సో మనకి రేపటి ఎపిసోడ్ తోటి ఎవరు వచ్చారు అనేది తెలుస్తుంది. బట్ ఏంటంటే కొంచెం స్పైసీ పర్సన్స్ ఏమంటారు మనకి నోటి దూల ఎక్కువగా ఉండి అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనకు కూడా కంటెంట్ బాగుంటుంది కదా, చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మరిన్ని విషయాలతో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.